ఈరోజు నేను మాట్లాడబోయే అంశము గివింగ్, ఇచ్చేదాని విషయమై. బైబిల్ మొత్తం కాంటెక్స్ట్ చూస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఇచ్చాడు. దాంట్లో కాంటెక్స్ట్ అంతటితో కంప్లీట్ అవ్వలే. నువ్వు దేవుని ప్రేమించాలి, నువ్వు దేవుని ప్రేమిస్తాను నువ్వు అవ్వాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ కాంటెక్స్ట్. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ సమస్తం అవ్వాలి. నీ సమస్తం అంతా ఫస్ట్ నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నీవు సమర్పించుకోవాలి. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారు ఉన్నారో చేతుల తల్లిలు చెప్తారా? ఎంతమంది రక్షించబడి బాప్తీసం తీసుకున్న వారు ఇక్కడ ఉన్నారో ధైర్యంగా చేతుల తల్లిలు చెప్పండి. నేను చెప్పే ఈ మెసేజ్ ముఖ్యంగా మీకు వర్తిస్తుంది. రక్షించబడని వారికి కాదు, దేవుని నిబంధనలు లేని వారికి కాదు. ఇశ్రాయేలీలో వారు వాగ్దానంలోకి వచ్చిన తర్వాతనే వారికి ఇచ్చేదాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. They come into the term of condition when they come into the agreement with God. Giving process is always in the agreement. క్రీస్తు నిబంధనలు లేకుండా నువ్వు ఎంత ఇచ్చినా, నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత విత్తనా దేవునికి ప్రయోజనం లేదు. బికాస్ అది మెటీరియలిస్టిక్ వరల్డ్ని సంబంధించిన బ్లెస్సింగ్ ఉంటుందని చెప్పట్లే, ఉండొచ్చేమో కానీ నిరంతరంలో నిత్యత్వంలో నువ్వు సంపాదించుకోగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే క్రీస్తు రక్తంలో ఒక వ్యక్తి కడగబడతనే కానీ నిత్యత్వం లేదు. క్రీస్తుతో పాటు నిత్య రాజ్యము లేదు. కేవలం నిత్య అగ్నిలోనే, ఆ మరణంలోనే ఉంటాడు. సో నువ్వు ఎంత విత్తినా కూడా క్రీస్తుతో సరిలేకుండా నువ్వు ఇచ్చేది ఏ ప్రయోజనం లేదు. ఐఎమ్ క్లియర్ హియర్. బైబిల్ చూసినప్పుడు ఈరోజు సంఘములు అయితే, ఈరోజు మనుషులైతే దే హ్యావ్ దీస్ కైండ్స్ ఆఫ్ ఇంటెన్షన్. ఉన్నవాడు ఇస్తాడు, లేనివాడు ఇవ్వడు. ఒంటనే కదా ఇస్తానికి, నేనే కష్టాల్లో ఉన్నా, నేను ఎక్కడి నుండి ఇస్తా, నేనే తక్కువలో ఉన్నా, నాకే కొంచెం ఉంది, నేను ఎక్కడ ఇస్తా. చూసి యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడే మంచిగా చక్కగా ఈ ఉపమానం ఉంటుంది. మార్కు సువార్త 12వ అధ్యాయం చదివినప్పుడు 41వ వచనం నుండి చూస్తే ఒకసారి చదువుదామండి. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి. ఎవరు ఆయన అంటే? యేసు ప్రభు కానుక పెట్టే దగ్గర కూర్చున్నాడంట. నెక్స్ట్ ఏం చేశాడు చూడండి. జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే లాజిక్ ఏంటి? ఎక్కువ ఇచ్చినోడు వేస్ట్, తక్కువ ఇచ్చినోడు సూపర్ అన్నదా? ఎందుకంటే మనుషులు అట్లే తీసుకుంటారు. యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు యేసు ప్రభు జవాబు చూడండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. వారందరూ సమృద్ధులు వేశారు, కానీ ఈమె ఎందులో వేసింది? తనకు కలిగిన ఎందులో వేసింది? లేమిలో వేసింది. సమృద్ధుల వేస్తంలో గొప్పతనం లేదు, లేబుల్ వేస్తంలో గొప్పతనం ఉంది. ఇన్ఫ్యాక్ట్ లేబుల్ వేస్తం మాత్రం కాదు, కలిగినదంతా అంట. ఈరోజు మనం లోక స్ట్రాటజీ చూసుకుంటూ నాకు ఉంటే నేను ఇస్తాను, నాకు నీవు దేవుని ప్రేమిస్తే దేవునికి ఇచ్చే దాంట్లో ఎప్పుడు 2 అడుగుతావు. ఇన్ఫ్యాక్ట్ మాసిదోనియా సంఘం గురించి పౌలు రాస్తున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదువుదామండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ అపోస్తులైన పౌలు? అయ్యా, మాసిదోనియా సంఘంలో ఎన్నో శ్రమలు, ఎంతో కష్టార్జితము, శ్రమల టైంలో ఇంకా క్రైస్తవుడు అంటే ఉద్యోగం లేదు, క్రైస్తవుడు అంటే పని చేసుకుంటాం లేదు, క్రైస్తవుడు అంటే వ్యాపారం లేదు, క్రైస్తవుడు అంటే అన్నీ అణిచివేయబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వారున్న దరిద్రతలో కూడా వారు ధారాళంగా ఇచ్చారంట. మాకే లేదు, మేము ఎక్కడిస్తాం సావుడా కాదు, వారుకున్న పరిస్థితుల్లో కూడా వారు ధారాళంగా ఇచ్చారంట. ఆయన 5వ వచనంలో చూసినప్పుడు చెప్తాడు, మొదటిగా వారిని దేవునికి ఇచ్చుకున్నారు, రెండోది దేవుని బట్టి నెక్స్ట్ ఇచ్చారు. అంటిల్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యూ కెనాట్ గివ్ టు గాడ్. సింపుల్. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో
కష్టము, కరువు, నష్టము, దరిద్రత కనబడుతుందంటే దేవునికి ఒక స్టింజీ, కక్కుర్తి బుద్ధి. నాకేంటి, నాకేముంటుంది, నాకు లేదే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునికి ఇచ్చే మనసు ఉందా? నీ జీవితము, నీ సమయము, నీ ధనము అన్నీ, నా సమయాన్ని ఇస్తాను, నా ధనాన్ని ఉంటాం అని చెప్పలేవు. వి టాక్ అబౌట్ ఓకే దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటాను, అదే గొప్పతనం. నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తామే గొప్పతనం. నేను దేవుడి సన్నిధిలో అడుగు పెడతామే గొప్పతనం. ఈరోజు మన జీవితంలో ప్రభు మనల్ని దీవించేటప్పుడు నమ్మకంగా ఉన్నామా? ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన్ని మొదటి స్థానంలో పెడుతున్నామా? ఈరోజు ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారు, నేను దేవుని మొదటి స్థానంలో పెడుతున్నాను? ఆ పెడతాం చెప్తాం మాటల కన్నా ఫలము ముఖ్యము, విచ్ మీన్స్ క్రియ ముఖ్యము. క్రియలను దేవుని మొదటి స్థానంలో పెడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతమంది మీ జీవితంలో దేవుని వాక్య నియమము ప్రకారం విత్తుతూ దేవుని మహిమపరుస్తున్నారు? దేవుని వాక్యం తెలియజేస్తుంది, 10% నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఎవరి సొత్తు అంట? చూసి బైబిల్లో చూసినప్పుడు అనేక రకాల కానుకలు ఉంటాయి, కానీ 2 ప్రాముఖ్యమైన కేటగిరీస్ వస్తాయి. 2 ప్రాముఖ్యమైన కేటగిరీస్ అన్నప్పుడు, ఒకటి 10%, రెండోది ఫ్రీ విల్ ఆఫరింగ్, అంటే కృతజ్ఞత కానుకలు. ఈ 2 దేవునికి ఇచ్చేటప్పుడు ఈ 2 కనబడతాయి. ఇంకా పాపం చేశాడు, దహన బలులు, ఇవన్నీ వివిధ కానుకలు కనబడతాయి. కానీ ప్రాముఖ్యంగా దేవుడికి కానుకలని ఇచ్చేటప్పుడు ఒకటి 10%. 10% ఇట్ ఈస్ అ కమాండ్, నాట్ ఎ చాయిస్, నాట్ ఎ ఫ్రీ విల్. 10% ఫ్రీ విల్ అనుకుంటారు, ఫ్రీ విల్ కాదు. దేవుని వాక్యలో చూసినప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత, నేను మొదటి స్థానంలో ఉండాలంటాడు దేవుడు. నేను మొదటి స్థానంలో ఉంటాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు కూడదు. ఏ దాన్ని చేసుకుని నమస్కరించకూడదు, నా స్థానాన్ని వేరే దేనికి ఇవ్వకూడదు. గాడ్ వాంట్స్ టు బీ ద ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. 10% అన్నప్పుడు ఎంత పర్సెంట్ చెప్పండి దేవుని వాక్యలో తెలియజేయబడుతుంది? 10% అని చూస్తాం. వాట్ ఈస్ 10%? 10 అన్న మాట బైబిల్లో చూసినప్పుడల్లా పరీక్ష. 10 ఇస్ ద కౌంట్ ఆఫ్ నెంబర్, డిజిట్ 10 ఇస్ టెస్ట్, పరీక్ష. 10 ఆజ్ఞలు పరీక్ష. 10% ఇస్తావా లేదా పరీక్ష. 10 ఎప్పుడు 10 సంఖ్య అనేది పరీక్షలా కనబడుతుంది. 10 తెగుళ్ళు, ఐగుప్తులో దేవుడు ఫరోను పరీక్షిస్తానికి 10 తెగుళ్ళు. యు సీ 10 ఇస్ అ కౌంట్ ఆఫ్ టెస్ట్. స్టే ఫెయిత్ఫుల్ ఇన్ 10. ఈరోజు చాలామంది దేవుని ఆజ్ఞల్ని గైకొనుకోండి అంటే, అబ్బా అదంతా ఓల్డ్ ట్రెండ్, అదంతా ఓల్డ్ కాలము, అవన్నీ ఈరోజు అక్కర్లేదే. దేవుని వాక్యం చూసినప్పుడు 10 అన్న సంఖ్య ఎక్కడంతా కనబడుతుందో చూసినప్పుడు వేగంగా నేను రాసుకున్న కొన్ని రెఫరెన్స్లు జస్ట్ ఉదాహరణ చెప్తాను. 1, ఎన్నిసార్లు ఇశ్రాయేలుని ఎడారిలో పరీక్షించాడు దేవుడు? చెప్పండి నెంబరే. 10. వారికి పరీక్ష ఎన్ని పరీక్షలు అంటే 10 పరీక్షలు. వారికి ఇచ్చిన ఆజ్ఞలండి 10. యాకోబుకి ఇచ్చిన వేజెస్ ఎన్నిసార్లు మారింది? 10 సార్లు. ఎన్నిసార్లు డానియల్ టెస్టెడ్? ఎన్ని దినములు దానియేలు పరీక్ష? 10 దినములు. ప్రకటన గ్రంథంలో కూడా చూసినప్పుడు 2వ అధ్యాయంలో చూస్తాం, దేవుడు ఎన్ని రోజులు పరీక్షిస్తా అంటాడు? ఈ పరీక్ష ఎంతకాలం అంటాడు? 10 days. 10 days. దేవుని రాజ్యం గురించి చూసినప్పుడు ఎన్ని కన్యకల గురించి రాయబడి ఉంటుంది? టెస్ట్ ఇస్ 10. ఆ 10 అన్న మాట ఎప్పుడు చూసినా పరీక్ష. పరీక్షలో జాగ్రత్త ఉన్నామా? పరీక్షలు నిలబడుతున్నామా? టైథింగ్ ఈరోజు చాలా మంది అనుకుంటారు ఇది సేవకులు ప్రారంభించింది, లేకపోతే ఆలయాలు దోచుకునేది. నో. ఇట్ ఈస్ అ బైబిల్ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ గాడ్ గివెన్ ప్రిన్సిపల్. దేవుడు తానే ఇచ్చిన నియమము, దేవుడు తానే ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో మొదటి స్థానంలో ఉన్నానన్నది నిరూపించు. ఇంకోటి చెప్తాడు, నా ఆలయంలో సమృద్ధి ఉండేలాగా నీ 10% తీసుకుంటారా. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ తెలియజేయబడుతున్న వాక్యంలో 10% దేవునిది, నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చి దేవుణ్ణి ఘనపరచాలంట. ఆనర్ గాడ్. ఇక్కడ సామెతలో 3:9 చదువుదామండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో నీ ఆస్తిలో దేవునికి ఇచ్చి యెహోవాని ఘనపరచాలంట. ఘనపరచాలి. దేవుని వాక్యం చూసినప్పుడు కేవలం ప్రజలు మాత్రం కాదు, యాజకులు కూడా అవ్వాలి. ఎవరికి ఎక్సెప్షన్ లేదు. మీకు మాత్రం కాదు, నాకు కూడా అవ్వాలి.
నేను బోధిస్తున్నాను కదా, నో 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 నో, ప్రతి ఒక్కరు చెల్లించాలి. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో చూసినప్పుడు కొంతమంది అంటారు, నాకు చాలా అర్జెంటుగా అవసరం ఉంది, దశంభాగా నేను పర్సనల్గా వాడుకోకూడదా? ఎస్, వాడుకోవచ్చు, కానీ ఒక రూల్ ఉంది అక్కడ. నువ్వు వాడుకో కానీ 20% ఇంట్రెస్ట్ కట్టాలంట. నిజంగా లేవియాకాండము 27:31 చదువుతామండి. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేని నేను విడిపింప కోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలుపవలెను. ఏం కలపాలంట? 5వ వంతు ఎంతంట? 20%. డిజిటల్ వేసి చూడండి. సో దశమ భాగం నాకు ఎమర్జెన్సీ అంతా నేను వాడుకుంటాను, దేవుడు అంటాడు ఇంట్రెస్ట్ కట్టు. దేవుడు అంటున్నాడు అది నా సొమ్ము, నువ్వు ఇచ్చే చాయిస్ కాదు, నువ్వు ఇవ్వాల్సిందే, ఇట్స్ అ కమాండ్. కానీ బైబిల్లో చూసినప్పుడు దశభాగం అనేది ఈ నియమం మనం చూసినప్పుడు లేవియాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో, నిర్గమకాండంలో దేవుడు మోషే ద్వారా తెలియజేస్తుంది చూస్తాము. కానీ ఈమె అప్పుడే ప్రారంభించిందా? లేదు, సృష్టి ప్రారంభం నుండే మనం చూస్తున్నాము. కయ్యేను హేబేలు, కయ్యేనుది దేవుడు తునీకరించాడు, హేబేల్ది దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటి? బైబిల్లో చదివి చూడండి. హేబేల్ అంట he gave the first born, he gave the tithe, the first born. కయ్యేనంట తనకు కలిగిన దాంట్లో కొంత ఇచ్చాడంట, నాట్ ద ఫస్ట్ ఫ్రూట్ ఇవ్వలే, కలిగిన దాంట్లో కొంత ఇచ్చాడంట. దేవునికి అంగీకారం అయింది నువ్వు ఇవ్వకపోతే దేవుడు నువ్వు ఇచ్చినంత మాత్రాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇన్ఫ్యాక్ట్ అఫెండ్ అవుతావు, అంతే. కయ్యేను అఫెండ్ అయినట్టు. హేబేల్ కలిగిన దాంట్లో ప్రథమ ఫలం ఇస్తున్నాడు, దేవుడు అంగీకరించాడు. కయ్యేను కలిగిన దాంట్లో కొంత ఇచ్చాడు, దేవుడు తునీకరించాడు. యు సీ వీ లైక్ టు గో ఇన్ ద పాలసీ, నేను ఇచ్చింది దేవుడు చెప్పినట్టు తీసుకోవాలి, ఇచ్చినట్టు తీసుకోవాలి, నేను ఏది ఇస్తే అది. నో, గాడ్ ఇస్ నాట్ గోనా యాక్సెప్ట్. దేవుడు ఏం అడుక్కున్నాడు కాదు, నువ్వు ఇచ్చింది తీసుకుని నీకు సలాం కొడతానికి. హీఈస్ ఎ కింగ్, ఆయన రాజు. రాజు అన్నదప్పుడు పన్ను కట్టాలి, పన్ను కడతాం చాయిస్ కాదు, కమాండ్. ఇన్కమ్ ట్యాక్స్ కడతావా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్లాబ్లో ఉన్నావా? స్లాబ్లో ఉన్నప్పుడు కడతావు నా చాయిస్ అంటావా? కట్టకపోతే వచ్చి మొత్తం సీజ్ చేసుకుని పోతాడు. సీ, దట్ ఈస్ అ సెట్ ప్రిన్సిపల్. ఈరోజు మనుషుడికి భయపడుతున్నాము కానీ దేవునికి భయపడతలేదు. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి ఇది అదే చెప్తున్నాను, ఈ నియమం ఆది నుండే ఉంది. బైబిల్లో ప్రాముఖ్యంగా చూస్తాము అబ్రహాము, మెల్కీసెదెక్ అనే రాజు ఎప్పుడైతే అబ్రహాముకి సహాయంగా వస్తున్నాడో, నేను ఆఫ్టర్ దట్ వారు దాంట్లో చూసినప్పుడు అబ్రహాము మెల్కీసెదెక్కి కలిగిన అన్నిట్లో 10వ భాగం ఇచ్చాడంట. మెల్కీసెదెక్ రాజు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నారు? యేసు ప్రభుకి సాదృశ్యంగా కనబడుతున్నారు. ఆ మెల్కీసెదెక్ ఎక్కడ? ఆ వాక్యం చూపిమంటారా? ఐ షో యు దట్ వర్స్. జెనసిస్ 14:18-20 చదువుతామండి. షాలేము రాజు మెల్కీసెదెక్, చదవండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నిట్లో ఏమి ఇచ్చాడంట? 10వ వంతు ఇచ్చాడు. ఈరోజు చాలామంది అంటారు మనం నూతన నిబంధనలు ఉన్నాము, దశమ భాగాల నుంచి అవ్వాల్సిన అవసరం లేదు, కృప, ఫ్రీ విల్లే, గాడ్ లవ్స్ cheerful గివర్స్ అని చెప్పేస్తారు. కానీ ఒక మాట, ఎండ్ ఆఫ్ ద డే ఆల్ యువర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ క్వశ్చన్స్ 1 person's ఆన్సర్ వ్యాలిడేట్స్. ఎవరు ఆ 1% అంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చెప్తారో అదే చేస్తాం, అంతే కదా? బాటమ్ లైన్ అంతే కదా? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూద్దామా? మత్తయి సువార్త ఒకసారి చెప్తే 23:23 చెప్తే పరిసయ్యులతో మాట్లాడుతున్నారు. పరిసయ్యుల శాస్త్రులు ఎవరంటే ధర్మశాస్త్రపు బోధకులు, ధర్మశాస్త్రాన్ని వెంబడించేవారు. వారు వారానికి 2 రోజులు ఉపవాసం అంటారంట, కలిగిన దాన్ని అన్నింటిలో 10వ భాగం ఇస్తారంట. ఎక్కడ వారి ఆచారాల్లో వారి పద్ధతుల్లో తేడా కొట్టరంట. కానీ వారి హృదయం సరిలేదంట. సో వారితో యేసు ప్రభు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని సో యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది విడిచిపెట్టారు. ఏంటి?
చెప్పండి. న్యాయము, కనికరము, విశ్వాసము. ఈ 3 విడిచిపెట్టారు. మీకా 6లో చదవం, గుర్తుందా ఇందాక? దేవుడు మీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు? జస్టిస్, మర్సీ, వాక్ హంబ్లీ బిఫోర్ హిమ్. విశ్వాసం ఉన్నాడు ఆయన ముందు. ఇదే కదా దేవుడు కోరుతున్నాడు. అందుని బట్టి అవి చెయ్యొద్దన్నా ఇప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు, గమనించండి. వాటిని మానక, ఏది మానకూడదు? నువ్వు అన్నిట్లో 10వ వంతు చేస్తున్నావు చూడు, అది మానొద్దు. యేసు ప్రభు చెప్తున్నాడు దశమభాగం ఇస్తాం, మానొద్దు. మానక ఏమని చెప్తున్నాడు? వీటిని చేయవలసి చేయి. ఇఫ్ యు వాంట్ యువర్ బ్లెస్సింగ్ టు కంప్లీట్, మీరు దశమభాగం ఇస్తాం బట్టి నీకు పరలోకం లేదు. అర్థమవుతుందా? నువ్వు దశమభాగం ఇస్తున్నావు కాబట్టి నీకు పరలోక రాజ్యంలో టికెట్ ఉందంటే లేదు. నో, ఇట్స్ నాట్ అవైలబుల్. నీ దశమభాగం పరలోక రాజ్యానికి యాక్సెస్ కాదు. కానీ దేవుని వాక్య నియమం ప్రకారం విత్తేటప్పుడు ఈ భూమి పైన నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ భూమి పైన దాని తగ్గ మేలు ఉంటుంది. అఫ్కోర్స్ నీ జీవితాన్ని యేసు చేతికి సమర్పించి నీ దశమల భాగంలో నీ కానుకలతో ఆయన ఘనపరుస్తాలో పరలోక రాజ్యంలో నీ స్థానం ఘనమైనది. మీకు తెలుసా పరలోక రాజ్యంలో స్థానాలు ఉన్నాయని? అందుకని యేసు ప్రభు అంటాడు నీ స్థానం ఘనమైనది. అన్నీ ఒకటే అయితే మళ్ళీ స్థానం ఘనమేంటి? నువ్వు జీవ కిరీటాన్ని ఇస్తాను, ఆ ఆలయపు పిల్లర్స్ పైన నీ పేరుని రాస్తాను. యు సీ గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ లెవెల్స్ ఇన్ హెవెన్. దేవుని రాజ్యంలో నీవు గొప్ప స్థానంలో అంటే మొదట నీవు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి ఉండాలి. నెక్స్ట్ నియమం ప్రకారం విత్తుతంలో. కానీ క్రీస్తుని అంగీకరించకుండా దశభాగములు ఇస్తంలో ప్రయోజనము లేదు. నో వ్యాలిడేషన్. ఈ భూమి పైన తాత్కాలిక దీవెనలు పొందొచ్చేమో కానీ నిత్యత్వంలో నీకేముండదు. సో బైబిల్లో చూసినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు వీటిని మానక వీటిని చేయండి అయ్యా. న్యాయాన్ని ప్రేమించండి, నీతిని ప్రేమించండి, విచ్ మీన్స్ జస్టిస్. నీతిని ప్రేమించండి. నెక్స్ట్ కనికరం చూపియండి, కనికరం కలిగి ఉండండి. నెక్స్ట్ విశ్వాసం కలిగి ఉండండి. నా ముందు తగ్గించుకున్నాడు వాక్ ఫెయిత్. అబ్రాహాము విశ్వాసంతో నడిచాడు, దేవుని ముందు తగ్గించుకుని నడిచాడు. దేవుడు కోరేది ఇది, దేవుని అక్కడ స్పష్టంగా ఉంది. సో దశమ భాగంలో ఇవ్వాలా? యేసు ప్రభు చెప్తున్నాడు ఇవ్వండి. నెక్స్ట్ బైబిల్లో చూస్తే ఫ్రీ విల్ ఆఫరింగ్ అని ఉంటుంది. కృతజ్ఞత కానుకలు అన్నప్పుడు దెర్ ఇస్ నో లిమిటేషన్. కృతజ్ఞత కానుక నీ స్తోమత ప్రకారం నీకు అనుగ్రహించబడిన దాని ప్రకారం, నువ్వు కలిగిన దాని ప్రకారం నువ్వు మనస్ఫూర్తిగా కృతజ్ఞత పూర్వకంగా దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడు అని నువ్వు గ్రహిస్తే యూ వుడ్ గివ్. జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో చూస్తున్నాం కన్నా ఒకసారి లెట్స్ టాక్ అబౌట్ ద వరల్డ్ హిస్టరీ. రాజుల ముందుకు వెళ్ళేటప్పుడు రాజ ముందుకి ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళకూడదంట. డూ యు నో దట్ ప్రిన్సిపల్? అందుకని ఈరోజు కూడా నువ్వు ఒక అధికారి దగ్గరికి వెళ్ళావు అనుకో, చేతులు ఖాళీగా పెట్టుకో, కనీసం ఒక బొకే తీసుకెళ్తాం. అధికారం ముందుకు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. రాజు ముందుకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఒట్టి చేతులతో వెళ్తాం మాత్రం కాదు, రాజ స్థాయికి తగ్గట్టుగా నీ బహుమానం ఉండాలి, రాజ లెవెల్కి తగ్గట్టుగా నీ బహుమానం ఉండాలి. బైబిల్లో చూసినప్పుడు కూడా ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో చూసినప్పుడు ఇక్కడ మనం చూస్తాము, సౌలు ఇశ్రాయేలు మొదటి రాజు తన గాడిదలు తప్పిపోయినప్పుడు తన దాసుడు తను కలిసినప్పుడు తన దాసుడు అంటున్నాడు ఇక్కడ ప్రవక్త ఉన్నాడయ్యా, ప్రవక్త ఉన్నాడు చెప్తాడు, మన గాడిద ఎక్కడ పోయిందో చెప్తాడు. కానీ సౌలు అడుగుతాడు మన దగ్గర ఏముంది, ఒట్టి చేతులతో వెళ్ళలేము కదా, మన దగ్గర ఏమి లేదు కదా. ఆయన అంటాడు లేదు నా దగ్గర గోల్డ్ కాయిన్ ఉంది, వెళ్దాం, నా దగ్గర ఉంది బంగారం ఉంది, తీసుకువెళ్దాం, ఇద్దాం. ఇట్ ఈస్ అ రూల్. బైబిల్ చూసినప్పుడు నూతన నిబంధనలు చూసినప్పుడు యేసు ప్రభు కూడా మాట్లాడుతున్నాడు, ఒక ప్రవక్తని నువ్వు గౌరవించినప్పుడు యూ విల్ రిసీవ్ దట్ రివార్డ్. ఒక ప్రవక్తకి గిన్నెడు చల్లటీలు ఇచ్చినప్పుడు కూడా యూ రిసీవ్ దట్ రివార్డ్. దెర్ ఇస్ అ రిజల్ట్, దెర్ ఇస్ అ ఫ్రూట్. వాట్ ఈస్ ద రివార్డ్ ఈస్ టాకింగ్ అబౌట్? ఈరోజు మనుషులైతే నథింగ్, నువ్వు నాకు వచ్చి ఉన్నావు, నువ్వు నాకు చేసి పెట్టాలి, నువ్వు నా కొరకు ఉన్నావు. యు సీ దిస్ ఇస్ ద యాటిట్యూడ్ దట్ వీ హ్యావ్. కానీ బైబిల్ నియమాలని ఎరగక వీఆర్ నాట్ బీయింగ్ బ్లెస్డ్. ఐ వాంట్ గివ్ దిస్ ఛాలెంజ్ టు యూ. సంథింగ్ నీ స్తోమత ప్రకారం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ డిజిట్, 1 రూపీ, 10 రూపీ, 100 రూపీ, 1000 రూపీ, వాట్ ఎవర్ నీ స్తోమత ప్రకారం ఇది నేను దేవునికి ప్రతిరోజు ఇస్తాను, నేర్చుకుంటా. మేక్ ఇట్ అ ఛాలెంజ్. ప్రతిరోజు దేవునికి ఇచ్చే మనసు ఉందా? ఐఎమ్ రియలీ ఛాలెంజింగ్. దేవునికి ఒకటి నువ్వు ఖర్చు పెడతానికి ఏది లేదు, దేవుని మాత్రం స్థానంలో పెట్టు. గాడ్ దిస్ ఇస్ ఫర్ యూ, ఐ ఆనర్ యూ. గాడ్ దిస్ ఇస్ ఫర్ యూ, ఐ ఆనర్ యూ.
దేవుణ్ణి గౌరవించి చూడండి, ఆ దీవెన వేరు. నువ్వు ఎంత అనేది కాదు, నీ స్థామతే. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు, ఇంగో ఈ పేద విధవరాలు 2 కాసులే కానీ కలిగిన దాంట్లో ఇచ్చింది, కలిగిన దాని అంతట్లో ఇచ్చింది, తనకు కలిగిన దాని అంతట్లో ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ బిగ్ ఆర్ హౌ స్మాల్, గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్. ఆయన మొదటి స్థానంలో ఉన్నాడా అనేది దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనం విరిగిన హృదయంతో దేవుని సేవిద్దాము, దేవుని మహిమాత్మై జీవిద్దాము, దేవుని సాక్షులుగా వర్ధిల్దాము. దయచేసి స్థలంలో ఉంచుతామండి. దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతున్న మనము, మనకు కలిగిన సమస్తముతో ఆయన మహిమపరచాలి. దేవుని చెల్లించిపోతే అపవాది దోచుకుంటామే, మనకు కలిగిన దాంట్లో శాపమే ఉంటుంది. బట్ వెన్ వి ఆనర్ గాడ్, దేవుని గణపరిచినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు బహుగా దీవిస్తాడు. ఆయన వాక్య నియమము ప్రకారము విత్తిన ప్రతి ఒక్కరికి ఎన్నో రెట్ల ప్రతిఫలము. ఈ సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ జీవితంలో దేవుని ముందు ఉన్నారు, ఎలా ఉన్నారు? దేవునికి చెల్లించగలుగుతున్నారా? దేవుని సమయం, దేవుని ధనము, దేవునికి చెల్లించగలుగుతున్నారా? దేవుడు అంటున్నాడు, నా సొమ్ము అంటున్నాడు. దేవుని సొమ్ముని దోచుకునే వారికి ఉన్నామా? దేవుని సొమ్ముతో నెగ్లిజెన్స్లో ఉన్నామా? దేవుని సొమ్ముని నిర్లక్ష్యపరుస్తున్నామా? ఈరోజు నిజంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీవు గ్రహిస్తున్నట్లయితే, ఇప్పటికే అజ్ఞానంలో తెలియక నువ్వు తప్పులు చేసినట్లయితే దేవుని క్షమాపణ అడగండి. నన్ను క్షమించు ప్రభా, నన్ను సరిదిద్దు ప్రభా, నాకు ఎరగక చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. నీ వాక్య నియమం తెలుసుకుని బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభా. దేవుని క్షమాపణ వేడుకోండి. దేవునితో సమాధాన పడి కనీసం ఇక్కడ నుండన్న దేవునికి నమ్మకంగా ఉండండి. దేవుని మొదటి స్థానంలో పెట్టండి. నీ జీవితంలో అన్ని విషయంలో ఫలము సమృద్ధి ఉండినట్లుగా దేవునికి ఇచ్చి చూడు, నమ్మకంగా ఇచ్చి చూడు. ఏదో దేవుడు చేస్తాడు అన్నట్టు కాదు. దేవా, నువ్వు ఇచ్చిన దాంట్లో నేను నీకు ఇస్తాను, నేను ఏ పాటి వాడినయ్యా, కానీ నేను ఇస్తే నువ్వు ఇచ్చిన దాంట్లో వచ్చి నీకు ఇస్తున్నాడు ప్రభా. ఆనర్ గాడ్. నీ సమయంతో, నీ ధనముతో, నీ తలాంతులతో, నీకు దేవుడిచ్చిన యావత్తుతో దేవుని గణపరచండి, దేవుని మహిమపరచండి. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ప్రొవిజన్. సమృద్ధి ఉంటుంది, అబెండెన్స్, సమృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మనల్ని అందరినీ దేవుడు ఎక్కడి నుండి ఎక్కడికో లేపాడండి. ఒకసారి మన జీవితాలను తిరిగి చూస్తే ఎంత అల్పమైన స్థితి, ఎంత నీచమైన స్థితి, ఎంత దిక్కులేని పరిస్థితులు. కానీ నమ్మదగిన దేవుడిగా దేవుడు నడిపించలేదా? మేలు చేయలేదా? ఆశ్చర్య తలుపులు తెరవలేదా? ఆశ్చర్య సహాయాన్ని అనుగ్రహించలేదా? కృతజ్ఞత ఉందా? Are we really grateful for God for all the things He has done? దేవుడు చేసిన యావత్కి కృతజ్ఞత కలిగి ఉన్నామా? కొంచెంలో నమ్మకం ఉంటే అధికం ఇస్తాడంట. కొంచెంలో నమ్మకం ఉన్నవాడికి ఇంకా ఇవ్వబడతాడంట. కలిగిన వాడికి ఇంకా అనుగ్రహించబడతాడంట. లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడతాడంట. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, తలాంతుల ఉపమానంలో కూడా చూస్తాం, ఆ ఒక్క దాంట్లో నమ్మకంగా లేడు, ఆ ఒక్కటి తీసి కలిగిన వాడికి ఇచ్చాడంట. అధికంగా ఎవరి దగ్గర ఉందో వాడికి ఇచ్చాడంట దేవుడు. గాడ్ వాంట్స్ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకస్తులుగా, దేవుడిని నమ్మకంగా సేవించేవారుగా, నమ్మకంగా దేవుని కనపరచేవారుగా ఉన్నామా? ఈరోజు ఎక్కడ మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవుని పాదాలు పట్టుకుంటూ, దేవా మమ్మల్ని నమ్మకస్తులుగా చేయి, నన్ను నమ్మకస్తులుగా చేయి, నాకు కావాల్సిన సహాయం దయచే, నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, పరీక్షలను జయించే కృపను నాకు దయచేయి, నీ చిత్తము జరిగించే జీవితము నాకు దయచేయి. ఈరోజు పరీక్షించుకోదామండి. దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడు నాకు ఇదివ్వి అంటున్నావా? దేవుని దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ, నాకు ఇచ్చిన దానికి థ్యాంక్ యూ, నాకు చేసిన దానికి థ్యాంక్ యూ. హియర్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ థ్యాంక్ యూ. నువ్వు నాకు చేసిన దానికి ఇదిగో నీకు కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. దేవా, నాకు కలిగిందంతా నువ్వు ఇచ్చిందే ప్రభా, అందుకని నేను ఆరాధిస్తున్నానయ్యా. ఊహించి వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు నీవేనయ్యా. నన్ను దీవించి ఫలింపజేసే దేవా, నీకు వందనములు ప్రభా. ఎక్కడ దేవుని ఆరాధిద్దామా అలాగే, దేవుని స్తుతిద్దామా అలాగనే,
దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ద్వారా గద్దించబడిన వారు, సరిదిద్దబడిన వారు, ఆయన వాక్ ద్వారా ఆదరించబడిన వారు, కన్ఫర్మ్ చేసుకున్న వారు, ఇదిగో ఇప్పటికే మీరు ఇస్తూ ఉన్నారేమో. గాడ్ సెయింగ్ ఇన్ ద టైమ్, ఇన్ ద డ్యూ టైం. దేవుడు నిర్ణయించిన కాలం ఉంది, హార్వెస్ట్ టైం ఉంది. దేవుడు నీకు ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, మేలు చేస్తాడు. నువ్వు దేవుని కొరకు చేసింది ఏది వ్యర్థంగా పోదు. తిరిగి చూసినప్పుడు నువ్వు దేవుని గణపరుస్తావు, తిరిగి చూసినప్పుడు నువ్వు దేవుని మహిమపరుస్తావు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడో నువ్వు తెలియజేయగలుగుతావు. చూచుచున్న ప్రభా నీకు వందనములయ్యా. ఎల్రోయి నీకు వందనములు ప్రభా. మా ప్రతి అవసరత, అక్కరాన్ని నువ్వు ఎరుగునే దేవుడు, తీర్చువాడు నీవేనయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో విత్తుతానికి విత్తనము, తినడానికి ఆహారాన్ని ఇచ్చే దేవుడు అయ్యా నువ్వు. దేవా, మా జీవితంలో కావాల్సిన జ్ఞానాన్ని దయచే ప్రభా. దేవా, నీ చిత్త ప్రకారం జీవించే కృపను దయచే ప్రభా. మేము వర్ధిల్లున్నట్లుగా నీ వాకులో నువ్వు మాకు నియమాలను ఇచ్చావు ప్రభా. నీ వాక్కు నియమాన్ని ఆధారం చేసుకుని బ్రతికే కృపను మాకు దయచేయ. ఫలించే జీవితాన్ని దయచేయ, అభివృద్ధి చెందే జీవితాన్ని దయచేయ. నీ కొరకు జయ స్వరూపులుగా, జయ రీతిగా మేము జీవిస్తానికి సాయం దయచే ప్రభా. మా జీవితంలో ఓటం అనేది కాదయ్యా, ఏలాల్సిందే నీ జయం ఉండాలి ప్రభా. అజ్ఞానంలో మేము నశించిపోకనా దేవా, నీ జ్ఞానముతో, నీ వాక్కు జ్ఞానంతో బలపరచబడి నడిపించబడే జీవితాన్ని దయచే ప్రభా. దేవా, ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని సరిదిద్దు, ప్రతి ఒక్కరిని బలపరచు. మమ్మల్ని సరిదిద్దు, మమ్మల్ని బలపరచు దేవా. మా జీవితంలో కావాల్సిన వెలుగును దయచే. నీ వాక్కు మాకు వెలుగు ప్రభా. హెల్ప్ us Lord to do the right decisions, the right works, the right acts. సరైన జీవితం, అంగీకారమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం మాకు దయచే దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఫలించాలనేది నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. మేము ఫలించినట్లుగా నువ్వు పెట్టిన నియమాలను మేము ఎరిగి దాని ప్రకారం జీవించే కృపను దయచేయ. మా చేతి పనిని ఫలించాలి ప్రభా. మా జీవితంలో కష్టానికి ప్రతిఫలం చూడాలి ప్రభా. మా కుటుంబాలు వర్ధిల్లాలి ప్రభా. దేవా, మా ఒక్కొక్కరు వ్యక్తిగత జీవితాల్లో హెచ్చింపు చూడాలి ప్రభా. దేవా, ఇహమందు పరమందు దీవించబడే కృపను మాకు దయచే ప్రభా. దేవా, నీ వాక్కుకు తగినట్టుగా జీవించి నీ రాజ్యముని ఈ భూమి పైన కట్టువారుగా, నీ రాజ్యం కొరకు పని చేయువారుగా, నీ రాజ్యం కొరకు విత్తువారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా మమ్మల్ని చేయమని, ఈ లోకంలో ఉన్న ఈ తాత్కాలిక భూమిపైన మా దృష్టి కాక నిరంతరమైన నీ రాజ్యంలో గొప్ప స్థాయిలో ఉండాలన్న ఆశతో మమ్మల్ని జీవింపజేయమని, ఈరోజు విత్తన వాక్యాన్ని గ్రహించుకున్న కృపను దయచేయి. నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయం తగినట్టుగా జీవించే కృపని, శక్తిని మాకు దయచేయమని. ఎవరైతే నీ వాక్యం తగినట్టుగా వారు జీవిస్తారో నీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దైవం నీవయ్యా.